నేను మీ వైష్ణవి. అరుదైన వంటకాలు ప్రోగ్రామ్ లో డైలీ మిమ్మల్ని మీట్ అయి వెరైటీ డిషెస్ చేసి చూపించబోతున్నాను. సో కమ్ ఆన్, లెట్స్ గో. నేనిప్పుడు ఆర్గానిక్ వెజ్ కేక్ డిష్ చేసి చూపించబోతున్నాను. ఇది కొయ్యకూర పేస్ట్, ఇది పొన్నగంటి. ఇలా ఇక్కడ ఉన్న ప్రోడక్ట్స్ అన్ని హర్బల్ ప్రోడక్ట్సే. కేక్ చేయడం పూర్తయ్యాక ఈ ప్రోడక్ట్ లిస్ట్ ని నేనే మీకు అప్లోడ్ చేస్తాను. టడా! అండ్ ద కేక్ ఇస్ రెడీ. చూసారా ఈ టైప్ కేక్ చేయడం ఎంత ఈజీగా ఉందో? ఎనీవే, మీరు ఈ కేక్ ని మీ ఇంట్లో ట్రై చేసి చూస్తారని నమ్ముతున్నాను. సో టుమారో ఇట్స్ ఎ న్యూ డే. ఓ కొత్త రెసిపీతో నేను మిమ్మల్ని మళ్ళీ మీట్ అవుతాను. Until then, this is Vaishnavi signing off with loads of love. Okay, bye. ఇంకా తన్ని ఎన్నాలని యూట్యూబ్లోనూ చూసి సొంగు కార్చేది. ఇంకా డైరెక్ట్ అటాకే. గోపి, ఎస్, ఎక్కడుందా ఆర్గానిక్ కేకు? ఈరోజు అంత చూడాల్సిందే. ఎక్కడా లేదే. బ్లాక్ ఫారెస్ట్ కేక్ లో అందంగా ఉంది. ఈరోజు దీన్ని మౌత్ని కొంచెం వాష్ చేసుకుంటే. అమ్మా, నన్ను పడుకోనివ్వకుండా టార్చర్ చేస్తావా? బ్లాక్ ఫారెస్ట్ అనుకుంటే బ్లాక్ గోస్ట్ లా ఉంది. ఎవరు? నడి రోడ్డు మీద ట్రాన్స్ఫర్ ఉందేంటి? కాపాడండి నన్ను. అయ్యో అయ్యో. యగం మగం జగం యతస్తు దేవకి మదం వదం తపం యతస్తు దేవకి జననం మరణం ఆ దేవుడి లెక్క. సతిపతి మతి మన మనుషుల లెక్క. ಮಹಾಸಮುದ್ರವನ್ನು ದಾಟಿ ಅಂಡಾಂಡಗಳನ್ನು ಕಳೆದು ಮೆರೆಯುತ್ತಿರುವ ಆ ದುಷ್ಟ ಶಕ್ತಿಯು ನಿನ್ನು ಬೆದಕೊಂಡು ರಾಬೋದೋದೆ. ಅಂಡಾಂಡಗಳನ್ನು ಸುತ್ತಿ ಮೆರೆದು ತಡೆಯಲಾಗದ ಆ ಶಕ್ತಿಯು నీ శరీరాన్ని ఆవహించబోతోంది. జగం మగం జగం బ్రహ్మాస్మి మదం వదం తపం బ్రహ్మాస్మి. ఏంటమ్మా ఈ టైంలో బయటకొచ్చావు? ఏమైందమ్మా? ఎవరమ్మా? ఏం లేదు నాన్న, మీరు రండి. ఎవరో సమ్మన్. ఏం లేదు, మీరు రండి. వైషు, ఒక వెరైటీ కేక్ ఆర్డర్ వచ్చింది. సస్పెన్స్ పెట్టకుండా ఏంటో చెప్పండి బాల్కి. బర్త్డే కేక్ మీద క్రీమ్ కి బదులుగా వాళ్ళ వయసుని పేరుని పాయిజన్ తో రాసివ్వాలంట. జోక్లా ఆపండి బాల్కి. నేనేం జోక్ చేయట్లా. నీ ఫ్రెండ్ అమ్ములే ఈ ఆర్డర్ ఇచ్చింది. వెళ్ళి తన్ను అడుగు. హే అమ్ములు, హలో సార్, ఎలా ఉన్నారు? ఎందుకు ఏడుస్తున్నావు? నాతో చెప్పు, ఏంటి, ఏమైంది? ఇంట్లో అందరి దగ్గర పర్మిషన్ తీసుకున్నాం. నిశ్చితార్థానికి డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. మరి ఇంకేంటి ప్రాబ్లం? డౌరీ ఏమైనా ఎక్కువగా డిమాండ్ చేస్తున్నాడా? అలాంటిదేమీ లేదు. వాడికి లండన్లో ఉద్యోగం వచ్చింది. వీసా వచ్చిన దగ్గర నుంచి వాడి యాక్టివిటీస్ పూర్తిగా మారిపోయాయి. నేను కాల్ చేస్తే కట్ చేస్తున్నాడు, మీట్ అవడానికి ట్రై చేస్తే అవాయిడ్ చేస్తున్నాడు. నాకెందుకో వాడు లండన్లో ఎవరినో లవ్ చేస్తున్నాడని అనుమానంగా ఉంది. నాకు చాలా భయంగా ఉంది వైషు. వాడు లేకపోతే నేను చచ్చిపోతాను వైషు. చంపేస్తాను నిన్ను. లవ్ ఫెయిలియర్ అయితే లైఫే ఫెయిలియర్ అయిందని అర్థమా? ఓకే, అతను ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? ఎక్స్క్యూజ్ మీ. Eeny, meeny, miny, mo. This bitch gonna make you flow. ఎక్స్క్యూజ్ మీ. ఇదా రే కాటన్, నువ్వా? మరి పవర్ స్టార్ అనుకున్నావా? నువ్వు లవ్ చేసింది పందినా? అంత మాట అనుకు వైషు. నీకు అసలు మనసాక్షే లేదా? దున్నపోతుని లవ్ చేయడం కంటే నువ్వు చావడం బెటర్. వైషు వీడు ఒకసారి చూస్తే నచ్చడు. చూడగా నచ్చుతాడు.
దీన్ని ఎందుకు తీసుకొచ్చావు? బయట తీసుకుపో. ఏయ్, ఏంట్రా గొంతు లేస్తుంది? ఇకపై తను మాట్లాడదు, నేనే అంటే మాట్లాడతాను. నేను మాట్లాడను, పెద్ద బిజీగా ఉన్నాను. ఏంటి మాట్లాడవా? 4 years నుంచి లవ్ చేసుకుంటున్నారు, ఏ కారణం లేకుండా అవాయిడ్ చేస్తారు. ఎందుకని అడిగితే మాట్లాడవా? ఏం మీరు చేయందా? అమ్మాయిలంటే అంతే ఎటకారంగా ఉందా నీకు? ఏకతాళి కాదు, ఎటకారం కాదు. ఇది నా పర్సనల్ విషయం, ఇందులో నువ్వు తలదోచుకో. అయినా నాకు చాలా పనులు ఉన్నాయి, టాయిలెట్ కి వెళ్ళాలి. ఏ వెళ్ళి క్లీన్ చేయాలా? ఆ మ్యాటర్ నీకెలా తెలుసు? కొట్టానంటే మొహం పచ్చడైపోతుంది. నీకు ఇది పర్సనల్ మ్యాటర్, కానీ తనకిది లైఫ్ మ్యాటర్. నీ మొహాన్ని 4 నిమిషాలు కంటిన్యూస్ గా చూడలేకపోతున్నావు, కానీ తను నిన్ను 4 ఏళ్లుగా లవ్ చేస్తుంది. మన personal న్యాయంగా చూస్తే తనే నిన్ను అవాయిడ్ చేసి ఉండాలి. రే, నీకు వార్నింగ్ ఇస్తున్నాను. తనకి హ్యాండ్ ఇచ్చావో నీ తోలు చేస్తాను. తోలు చేస్తావా? సైలెంట్ పిల్ల అనుకుంటే వైలెంట్ గా మాట్లాడుతుంది. సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఎంగేజ్మెంట్ కి ఓకే చెప్పు, తన్ని సారీ అడుగు. నేనా? అది ఇప్పుడే నా ముందే. అంతకు ముందు మన ఇద్దరం కొంచెం విడిగా కొన్ని విషయాలు కొంచెం అటు ఇటుగా మాట్లాడుకో. బడిబా నేనెందుకు బయటకు వెళ్ళాలి? తన ఇక్కడికి నా కోసం వచ్చింది. తన సేఫ్టీకి నేనే పూచి, తన ఒంటరిగా వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళను. ఏ తగ్గవే, నువ్వు ఫీల్ అయిపోతున్నట్టు వీడికేమీ అంత పెద్ద సీన్ లేదు. గాలి తీసేసిందేంటి? నువ్వు బయటికి వెళ్ళు, నేను డీల్ చేస్తాను వీడిని. అంతలా చెప్తాను కదా, పా. వెళ్తావా? కంప్యూటర్తో కొట్టమంటావా? పా. వైషు, కెమెరాస్ అన్ని ఆఫ్ చేసేసాను. ఇక్కడ జరిగేవి ఫొటోస్ తీసి ఫేస్బుక్ లో పెట్టను. నువ్వు గర్ల్వి, నేను ప్లే బాయ్ని. ఇప్పుడు ఒక మ్యాటర్ చేయబోతున్నాను. వైషు, అది గనక నువ్వు బయటికి చెప్పావనుకో, అది నీకే ఇన్సల్ట్. బయటికి చెప్పకూడదు. ఏంటి? ఏంటి ఏం చేయబోతున్నావు? దానికే ఇప్పుడు రెడీ అవుతున్నాను. నువ్వు అక్కడే ఉండు, నేనే నీ దగ్గరకు వస్తాను. ఇప్పుడు చూడు, లెగ్గులు వేస్తుంది ఏంటి? చెప్పు తీసే లెవెల్కి నేను వర్త్ కాదమ్మా. వయసులో చిన్న తరమైన కాలు పట్టుకుంటాను. నువ్వు నాకు హెల్ప్ చేయాలి. God promise అంటే కానీ వదలను. ఓకే, ప్రామిస్ లే. అయితే ఓకే. అమ్మయ్యా, బతికించా. ఏం హెల్ప్? నాకు లండన్ లో ఉద్యోగం దొరికిందని చెప్పుంటుందే. అవును, వీసా కూడా వచ్చేసిందంది. ఆ వీసానే నా పాలిటి విలనైంది వైషు. నీ రెసిపీని దొంగిలించే ఉద్యోగానికి అప్లై చేశాను. ఉద్యోగం వచ్చింది, వీసా కూడా వచ్చింది. మరి ఇంకేంటి ప్రాబ్లం? నాకేం ప్రాబ్లం లేదు. నా ఫ్రెండ్ కే అర్థం కాలేదే. నా ఫ్రెండ్ కూడా నాలాగే డూప్లికేట్ సర్టిఫికెట్ ఇచ్చి లండన్ లో కేక్ షాప్ లో ఉద్యోగంలో చేరాడు. వాడు కేక్ చేయడం రాదని వాళ్ళ ఓనర్ కనిపెట్టేశాడు. కనిపెట్టి పోలీసులతో చెప్పగానే పోలీసులు వాడిని లోపల వేస్తారు. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళినా పోలీసులకు దొరికిపోతానుగా. అందుకే ఇక్కడే ఉండి అమ్ముల్ని మోసం చేసి పెళ్లి చేసుకుంటే జీవితాంతం పశ్చాత్తాపడుతూ బతకాలి. అందుకనే నేను ఫిక్స్ అయిపోయాను, అమ్ముల్ని కట్ చేసేసాను. ఊరే దుర్మార్గుడా. ఏంటి? అయితే దాని పరిస్థితి నీకు తెలీదా? దాన్ని ఎవడో ఒకటి టోర్ చేసుకెళ్ళిపోతాడులే. రే, అలా చూడకు వైషు. నువ్వు మనసు పెడితే ఈ సమస్య ఓ కొలికి రావచ్చు. నన్నేం చేయమంటావు చెప్పు. నువ్వు నాకు అసిస్టెంట్ గా వస్తావా? నిన్ను కొట్టానంటే. లేదు లేదు, మిగతా వాళ్ళు చూసేటప్పుడే నువ్వు నా అసిస్టెంట్వి, మిగతా టైంలో నేనే నీ అసిస్టెంట్ని. ఏమంటావు వైషు? ఎందుకంటే నువ్వు కేక్ అదరగొట్టేస్తావు, అది నేనే తయారు చేశానని చెప్పి బిల్డప్ ఇచ్చుకుంటాను. 2 నెలలే నేను మెల్లగా పేకప్ అయ్యి వేరే రేంజ్కి వెళ్ళిపోతాను. ఆ తర్వాత నువ్వు ఇండియా వచ్చేయచ్చు. మన అబ్బులు కూడా హ్యాపీ అయిపోతుంది. ఏమంటావు? దీనికి నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లికి ఒప్పుకుంటాను, లేదంటే ఆల్టరేషన్ చూసుకోవడమే. నో, నెవర్. ఐ వాంట్ అలౌ. ఒక ఆడపిల్లని ఒంటరిగా లండన్ కి, అది ఎక్కడంతో తెలుసా మీకు? మన ఊర్లోనే ఆడపిల్లని ఒంటరిగా పంపించాం. ఇలా చూడమ్మా వయసు, తారు డబ్బా కన్నా దారుణంగా ఉండే ఒక మొహం. వాడి కోసం నువ్వు లండన్ వెళ్ళాలా? మెంటల్లా మాట్లాడకండి బాల్కి. పాప అమ్ములు, తన పెళ్లి సక్రమంగా జరగాలి కదా. మా, నువ్వు చెప్పు, నీకు భయంగా ఉందా? భయమేం లేదు. 1 రోజు 2 రోజులైతే పర్వాలేదమ్మా, కానీ నెలల తరబడి నేను చూడకుండా ఎలా ఉండగలనో తెలియడం లేదు. అమ్మా, నీ ఫీలింగ్స్ నాకు అర్థం అవుతున్నాయమ్మా. నా మాట విను. ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది కదా, నేను నీకు డైలీ వీడియో కాల్ చేసి మాట్లాడతాను. నేను లండన్ లో ఉన్నానన్న ఫీలింగే నీకు రాదు, ఓకేనా? మన కేక్ షాప్ కి ఇన్ఛార్జ్ ని కూడా అపాయింట్ చేశాను. వయసు, అమ్మ ముఖ్యమా అమ్ములు ముఖ్యమా? చెప్పేది విను. నీకు తెలుసు కదా, అమ్ములుకి ఢిల్లీలో మెడికల్ కాలేజ్ సీట్ వచ్చినా కూడా నాతో చదువుకోవాలని వదిలేసుకుంది. నా కోసం డాక్టర్ సీటే వద్దని చెప్పిందమ్మా తను. నేను వెళ్ళకపోతే తన పెళ్ళి ఆగిపోతుందమ్మా. కానీ నాన్న, మీరన్నా చెప్పండి నాన్న. వైషు, నువ్వు బోల్డ్ అయిన అమ్మాయివి. నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నా కూడా నాన్నకి డబుల్ ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మీ నాన్న. నాన్న చెప్తే ఓకేనా? నేను ఒప్పుకోవద్దా? నువ్వు వెళ్ళకూడదు, నా అంటావు. కరెక్టే. పాల్కి, మీరు నాతో లండన్ వస్తున్నారు, వీసా కూడా రెడీగా ఉంది. కన్ఫర్మేనా? అప్పుడైతే ఓకే. బాబా, అంతరిక్షానికి అమ్మాయిని పంపిస్తున్నారు. ఇదిగో ఇక్కడ ఉన్న లండన్ 10 గంటల సేపు. అక్కడికి పంపించలేమా? నువ్వేంట్రా వైషు, పచ్చి మచ్చా? నువ్వు లండన్ వెళ్తున్నావేంటి? మనం వెళ్తున్నా.